గత 2, 3 రోజులుగా లేదంటే గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య సమన్వయం లేదు అనే వెర్షన్ బాగా గట్టిగా వినిపిస్తోంది. ఆ తర్వాత మొన్న బొలిశెట్టి గారు చేసిన రాజీనామా గాని ఇవన్నీ చూసాం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అయితే భేటీ అయ్యారు. ఓకే. ఆ భేటీలో అన్ని అంశాలు ప్రస్తావనకొచ్చాయి అనేది ఒక వెర్షను. లేదు, ప్రధానంగా ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈ లడ్డూ వ్యవహారం గురించో, కల్తీ నెయ్యో లేదంటే ఈ దుర్భాషలో, ఈ అరెస్ట్‌లో దీని గురించి చర్చించారు. మొన్న అమిత్ షాతో భేటీ అవ్వడం పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క రేపు 4 రాజ్యసభ స్థానాలులో ఆహ్, ఒక రకంగా నిజంగా జనసేనకి ఇస్తారా? ఇవ్వరా? లేదంటే ఇక్కడ దాని గురించి కూడా చర్చించారా? అదే టైంలో సమన్వయం గురించి అసలు చర్చ జరిగిందా లేదా? 'ఆంధ్రజ్యోతి' వెర్షన్ అయితే రాశారు. ఇలా దీని గురించి మాట్లాడారు. అలాగే ఇప్పుడు బీజేపీ నాయకులతో కూడా, మాధవ్‌తో కూడా కూర్చుంటున్నారు. మొత్తం అయిన తర్వాత ఒక మేబీ ఈ డిబేట్ అయ్యేసరికి ఒక ప్రెస్ మీట్ ఏమన్నా వస్తదేమో. అసలు ఏం జరిగింది? నిజంగా ఇది హఠాత్ భేటీ అని అనుకోవాలా? సమన్వయం గురించా? లేదంటే రాష్ట్రం గురించి జరుగుతున్న చర్చ? ఎలా చూడాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రతిదాన్ని ఎవరికి అనుకూలంగా వాళ్ళకి రాసుకోవడంలో అయితే ఇంకా సుప్రసిద్ధులు మన పత్రికలు. దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జగన్ మీద కుట్ర అందుకే ఎళ్లారు అనేది. కానీ అసలు విషయం పార్టీకి సంబంధించో, లేదంటే సమన్వయ లోపానికి సంబంధించో చక్కబెట్టుకునే పరిస్థితికి ఒక అడుగు ముందుకేమన్నా పడిందా? లేదు, అదేం లేదు, ఇదే జరుగుతుందని అనుకోవాలా? ఎలా చూడాలి భేటీ? బాబు గారిదిని, పవన్ కళ్యాణ్ గారి. మేబీ అన్ని అంశాలను గురించి చర్చించుకుని ఉండొచ్చు. ఒకటి అంటే మనం బాత్రూంలో లేము, అక్కడ టేబుల్ కింద మనం మైకు పెట్టలేదు, అక్కడ కూర్చోలేదు కాబట్టి మనకే తెలియదు. బట్ కొన్ని కొన్ని అంశాలు వాస్తవంగా ఏంటంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రతి కార్యకర్త కూడా లాయల్గా ఉండి 15 ఏళ్ల పాటు జగన్ని గద్దెరేలోకి రానియకుండా చూసి చంద్రబాబు గారిని నాయకుడిగా అంగీకరిస్తూ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ముందుకు సాగాలన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సంకల్పం. అందుకు కార్యకర్త అంగీకరించకపోవచ్చు కదా. 15 ఏళ్ల పొడుగు ఈ పార్టీ పెట్టో 15 ఏళ్ళు అవుతుంది. ఒక తరం అయిపోయింది. ఇంకొక తరం దాకా కూడా మీరు వేచి చూస్తూ ఉండండి. మన పాలన అవసరం లేదు, మనకు అక్కర్లేదు, బాబు గారి పాలన అంటే. అసలు బాబు గారి పాలనే కరెక్ట్ అనుకుంటే పవన్ కళ్యాణ్ వెనకాల ఎందుకు ఉండాలి? సింపుల్ లాజిక్. బాబు పాలన కరెక్ట్ అయితే పవన్ ఎందుకు ఇంక అసలు? బాబు పాలనలో తప్పు జరుగుతుందంటే అప్పుడు పవనే నాయకత్వం తీసుకోవాలి కదా. బాబుని నడిపించే పాత్ర కాదు కదా పవన్కి ఇచ్చింది. పవన్ నాయకుడు అవ్వాలని కోరుకుంటారు పవన్ అభిమానులు. పవన్ సీఎం అవ్వాలని కోరుకుంటారు. నాకు ఆ కోరిక లేదు కాబట్టి అని ఆయన అంటున్నారు. గుడ్, మంచిది. అప్పుడు ఇంకా తెలుగుదేశంలో చేరిపోతే సరిపోతుంది కదా, జనసేన ఎందుకు ప్రత్యేకించి? అంతే కదా, ఈయన కూడా తెలుగుదేశంలో చేరిపోతే సరిపోతుంది కదా. చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయండి. ఇంకా విడిగా కాంగ్రెస్ కోసం విలీనం చేస్తారుగా ప్రజారాజ్యాన్ని. అప్పట్లో ఏమన్నారు ఈయన? అది తప్ప అన్నారు. రెండోది ఏంటి? నేను ప్రశ్నించే వ్యక్తిని అన్నారు. ఇప్పుడు ఏం ప్రశ్నిస్తున్నారు? ఇప్పుడు అత్యాచారాలు అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. అత్యాచారం జరగట్లేదా? అప్పుడు పసిబిడ్డ జరిగితే ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి రేప్ చేశాడు అన్నట్టు ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. ఓ మహిళకి అన్యాయం జరిగితే జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు అన్నట్టు ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి అసలు దాని గురించి మాట్లాడట్లేదు. అప్పుడు చిన్న ఇన్సిడెంట్ను కూడా దాన్ని ఏమంటారు, ట్విట్టర్లో పెట్టి మరీ మాట్లాడేవాళ్ళు కదా. ఇప్పుడు అది మాట్లాడట్లేదు ఎందుకని? అసలు ప్రస్తావించట్లేదు ఎందుకని? అట్లాగే అప్పుడు గంజాయి దొరికింది, పట్టుకున్న దాన్ని చూపెట్టి ఇదిగో గంజాయి రాష్ట్రం అయింది అన్నారు. ఏ గంజాయి దొరికింది? ఇప్పుడు దొరకట్లేదా? గంజాయి మత్తులో అరాచకాలు జరగట్లేదా? ఇప్పుడు జరుగుతుంటే జగన్ వలన వాళ్ళు పాడయ్యారు తప్పించి మా వల్ల కాదంటున్నారు. గంజాయి అన్నటువంటిది ఇదే చంద్రబాబు గారి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేని చంపేశారు, గుర్తుంది కదా. మరి అంటే గంజాయి అప్పటి నుంచి ఉందనినే కదా అర్థం. ఇప్పుడు గంజాయి దొరికితే ఆంధ్రాలో కాదు ఒరిస్సా నుంచి తెస్తున్నారు. అప్పుడు గంజాయి తెస్తే ఆంధ్రాలో దొరికింది, వీళ్ళే వెళ్ళి చూసి వచ్చినట్టు చెప్పేవాళ్ళు. అన్నిటికంటే స్పెషల్ ఏంటి? అదేది షిప్పులు, 2 షిప్పుల డ్రగ్స్ ఆంధ్రాలోకి ఎంటర్ అయినట్టు చెప్పారు, గుర్తుంది కదా. 2 షిప్పుల డ్రగ్గులు 2 సార్లు ఎక్కడో పట్టుబడ్డ వాటికి ఆంధ్ర వాడెవడో లింక్ ఉంటే దానికి తీసుకొచ్చి ఒకటి. అప్పుడు గుజరాత్లో పట్టుబడ్డటువంటిది చెన్నైలో ఉన్నవాడికి అడ్రస్ విజయవాడలో ఉంది కాబట్టి జగనే ఇది అని చెప్పి మొదట. రెండోది వచ్చేటప్పటికి అదేదో విదేశాల నుండి వచ్చినటువంటి వ్యర్థాలకు సంబంధించిన దాంట్లో డ్రగ్సే పెట్టారు అని చెప్పేసేసి దాని మీద రైట్ చేసుకొచ్చినటువంటి పాయింట్ గుర్తుంది కదా. చివరికి ఆ రెండిట్లో ఏమన్నా ఒక్కరవన్నా దొరికిందా డ్రగ్? ఫస్ట్ దాంట్లో దొరికింది, వాళ్ళని ఎవరినో అరెస్ట్ చేశారు. రెండో దాంట్లో దొరికింది, రెండిట్లో జగనే చేస్తున్నాడు. చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారు? విజయసాయి రెడ్డి ఆర్డర్ ఇచ్చి వస్తే
ఆ వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ప్యాకెట్లు కట్టి సందులో సప్లై చేస్తున్నారు అన్నట్టు చెప్పారు. భార్గవ్ రెడ్డి ద్వారా సజ్జలు చేపిస్తున్నాడు అనేసి. ఇదే కదా చెప్పింది ఆ రోజున. ఓపెన్ గా పేపర్లోనే రాశారు కదా. ఇప్పుడు అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఎందుకని వీళ్ళు వచ్చిన తర్వాత మరి అది అవ్వలేదు. ఇప్పుడు సమస్య ఏంటయ్యా అంటే కార్యకర్తల మధ్యన సమన్వయంలో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇగో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రెండవది, ఇదివరకు వైసీపీ నాయకుల యొక్క వ్యక్తిగత వ్యవహార శైలి వలన తలెత్తిన ఇబ్బందులు జగన్కి ఆపాదించారు, వైసీపీ పార్టీకి ఆపాదించారు, జగన్కి ఆపాదించారు. అంతే కదా. ఇప్పుడు అతని పేరేంటి, అంబటి రాంబాబు అమ్మాయితో మాట్లాడా, అవంతి శ్రీనివాస్ అమ్మాయితో మాట్లాడా, గోరంట్ల మాధవ్ చొక్కా ఇప్పాడా, పృథ్వీరాజు నోరు పారేసుకున్నాడా? ఈ 4 సంఘటనలే కదా అప్పుడు జరిగినటువంటి. ఈ 4 సంఘటనల్లో కూడా ఒక్క అమ్మాయి కూడా కంప్లైంట్ ఇలా. కానీ వాళ్ళు దాన్ని ఏమంటారు, కామాంధులు. అదే సందర్భంలో ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది, ఇంకొక అమ్మాయి ఏకంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, ఇంకొక అమ్మాయి అత్యాచారానికి గురయ్యానని చెప్పింది, ఇంకొక అమ్మాయి మోసపోయానని చెప్పింది. బయటకు వచ్చి కంప్లైంట్లు ఇచ్చారు. చేస్తే అది ప్రత్యర్థులు కుట్ర పన్నారు అన్నటువంటిది. ఇది ప్రజలు నమ్ముతున్నారా? దానికి ఇప్పుడేమని చెప్తున్నారు, ఇది మనం ఆలోచించాల్సింది ఈ రూట్లో, అది వ్యక్తిగత వివాదాలు, అనవసరంగా దాన్ని రాజకీయం చేస్తున్నారు, వీళ్ళే ట్రాప్ చేస్తున్నారు అన్నటువంటి. ఇది ట్రాప్ అయితే అదే ట్రాప్ కదా, ఎందుకంటే అక్కడ అమ్మాయి కూడా రాలా. ఇక్కడ అమ్మాయి బయటకు వస్తే ట్రాప్ అయినప్పుడు అక్కడ అమ్మాయి రాకుండానే మరి ట్రాప్ అయినట్టేగా బేసిక్గా. పోనీ అదే అమ్మాయిలు ఆ రోజున పోని భయపడ్డారు అనుకున్నాం, ఇవాళ ఏం బాధ, ఈ ప్రభుత్వం వచ్చిందిగా, ఆ నలుగురిని తీసుకొచ్చి కేసు పెట్టచ్చు వాళ్ళ మీద, నలుగురి మీద ఎందుకు పెట్టలేదు? అంటే ఆ రోజున చిన్న చిన్న సంఘటనల్ని గ్లోరిఫై చేసి మైక్రోఫోన్లో దాన్ని ఏమంటారు, మైక్రోస్కోప్ లో చూపించి దాని మీదనే ప్రచారం జరిగేటట్టు చేశారు, డిబేట్ జరిగేట్టు చేశారు, పేపరు, టీవీ, సోషల్ మీడియా. ఇవాళ అవే రివర్స్ అవుతుంటే మాక్సిమం కంట్రోల్ చేస్తున్నారు. ఎక్సెప్ట్ సాక్షి ఎవరు రాస్తున్నారు, ఎక్సెప్ట్ వైసీకి సంబంధించిన సోషల్ మీడియా ఎవరు చేస్తున్నారు దాన్ని. అయినా అసంతృప్తి పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. ఆ వెళ్తున్న దాన్ని కవర్ చేయాలంటే ఎలా కంట్రోల్ చేయాలి? ఇప్పుడు ఏం కావాలి అంటే లడ్డూలో కల్తీ కలిపారని జనం నమ్మాలి. అది ఇప్పుడు కూటమి ముగ్గురం కలిసి చెప్పాలి. మొన్న తెలుగుదేశం చెప్తుంటే నమ్మలేదు జనం, కాబట్టి పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వచ్చాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సింగిల్ గా చెప్పారు. అదే ఇక ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కొక్క లీడర్ తో చెప్పిస్తున్నారు పద్దాక, ప్రతి గంటకి కూడా. తర్వాత బీజేపీ వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తున్నారు. మొదట బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు దీని మీద, రెండోసారి ఏది ఈ నివేదిక వచ్చాక. కాబట్టి బీజేపీ వాళ్ళతో కూడా మాట్లాడిస్తున్నారు ఇప్పుడు. భాను ప్రకాష్ రెడ్డి అంటే సరే బోర్డు మెంబరు, ఆ సత్యకుమార్ యాదవ్, వీళ్ళందరితో కూడా 1 by 1 బిగిన్ అయింది. బీజేపీ వాళ్ళ మీద కూడా ప్రెషర్ చేశారు. ఈ దీంతో పాటు ఇంకేదన్నా అంశాలు తెర మీదకి తీసుకొస్తారేమో. ఇప్పుడు అంబటి రాంబాబు ఇష్యూస్ ఇవన్నిటినీ కూడా ఇక మనం యాగ్రెసివ్ అటాకింగ్ మోడ్ లో, అంటే అప్పుడు ఎలక్షన్స్ ముందు ప్రచారం ఎట్లయితే చేశామో చిన్న చిన్న సంఘటనలు కూడా చూపించాము, అదే తరహా ఇప్పుడు ప్రతి అంశంలో కార్నర్ చేయండి, మన సోషల్ మీడియా ద్వారా, మన మీడియా ద్వారా, మన నాయకులందరూ రెస్పాండ్ అయిపోవాలి, మాట్లాడేయాలి అని ఏమైనా చెప్తారేమో తెలియదు. వీళ్ళు రాశారు కదా జ్యోతి, వైసీపీ అరాచకాలను కలిసిగట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు. అంటే మేబీ ఇక లేకపోతే ఓ పని చేస్తారేమో. ఇప్పుడు పోలీసులు చూస్తూ ఊరుకున్నారంటున్నారు కాబట్టి దాన్ని ఘర్షణ వాతావరణంగా, ఇప్పుడు రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు ఇన్సిడెంట్ జరిగింది, టీడీపీ వాళ్ళు పక్క తప్పుకుని జనసేన వాళ్ళను వీళ్ళు కొట్టుకునేటట్టు, లేకపోతే ఈ కులం వాళ్ళతో గొడవ చేయించారనుకోండి, అలా ఏమన్నా చేపిస్తారేమో ఇప్పుడు. అలా ఎందుకంటే ఇక అంతే కదా, ఇంకా అంత మించి ఏముంటది కలిసి కట్టిగా ఎదుర్కోవడం అంటే. లేదా వెంటనే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి జెండాలు పట్టుకుని వచ్చి కొట్టడానికి దిగాలి పోలీసులు బదులు. అలా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారేమో. అంటే ఈ సామాజిక వర్గ రాజకీయాలు పెరిగిపోతున్నాయి కాబట్టి వాటిని కలుపుకునే ప్రయత్నం కూడా వీళ్ళ భేటీ ద్వారా ఏమన్నా అవుతుందా రేపు? అంటే నా వరకు నాకైతే 3 అంశాలు అనిపించిందండి. పవన్ కళ్యాణ్ గారు మొన్న అమిత్ షాని కలిసి వచ్చారు, తర్వాత చంద్రబాబు గారితో 2.5 గంటలు కూర్చున్నారు. ఒకటి, వాళ్ళ పార్టీలో చాలా మందికి అసంతృప్తి ఏంటి అంటే పదవుల పందేరం దగ్గర మొన్న బొలిశెట్టి గారు చెప్పినట్టు 60-30-10 కావాలన్నారు. కానీ వీళ్ళు ఇస్తున్నటువంటిది అయితే ఇద్దరికి కలిపి 20% ఇస్తున్నారు. ఏదైతే గతంలో సీట్ల కేటాయింపు రోజున ఏ షేర్ అయితే ఉందో అదే ఇస్తున్నారు వీళ్ళు. 50% అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మాట నిజం కావట్లేదు. అది ఓపెన్ అయింది కదా, చూస్తున్నాం కదా. 50% ఇచ్చారు ఎక్కడన్నా? లేదు కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటి ఎలక్షన్స్ ముందు? ఇప్పుడు 21కే తగ్గాం మనము,
కానీ రేపు మన వాళ్ళందరికి నామినేటెడ్ పదవులు 50% చంద్రబాబు గారు ఒప్పుకున్నారని కదా చెప్పింది. మరి ఒప్పుకున్నట్టయితే కనుక ఇవ్వాలిగా. అసలు కనీసం బొలిశెట్టి గారు 20% కూడా చెప్పినట్టయితే ఇవ్వట్లేదు. 60% ఇవ్వాలి. ఆ, వీళ్ళ ఆ, అధికారంలో ఉన్న చోట అంటే ఆ 21 నియోజకవర్గాల్లో 60% ఇవ్వాలి ఆ, ఆయన కనీసం చెప్పినట్టయితే. 6% కూడా ఇస్తున్నారు లేదు తెలియదు. నాకు తెలిసి అదే కదా. వీళ్ళకి 15% ఇస్తున్నట్టున్నారు. అదే అక్కడ అదే అదే ఇది ఆయన అన్నది నడుస్తుంది. ఇవ్వట్లేదనే కదా. కాబట్టి అదొక సమస్య ఎదురవుతుంది. దాని గురించి ఏమన్నా మాట్లాడడానికి ఏమన్నా కూర్చున్నారేమో నెంబర్ 1. రెండవది నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి ఏడాది అయిపోతుంది, మంత్రి పదవి ఇవ్వలేదు ఇంకా. దాని గురించి ఏమైనా కూర్చున్నారా? లోకేష్ సీఎం గురించి ఏమైనా కూర్చున్నారా? ఇది రాజ్యసభ గురించి కూడా కూర్చుని ఉండొచ్చును. ఎందుకంటే జనసేనకి రాజ్యసభ సీట్ కావాలని ఫ్రమ్ ద బిగినింగ్ అడుగుతున్నారు పవన్ కళ్యాణ్. క్రిందటిసారి అప్పుడు నలుగురులో 2 బీజేపీ తీసుకుంది, 2 టీడీపీ తీసుకుంది. అప్పుడు ఇవ్వకుండా దానికి బదులుగా నాగబాబు చెప్పారు. ఈ ట్రిప్ 4 వస్తున్నాయి. 4లో బీజేపీ 3 అడుగుతోంది, 1 తెలుగుదేశానికి. తెలుగుదేశం సానా సతీష్ కి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఈ 3 ఒకటేమన్నా వెళ్ళి అడిగాడా పవన్ కళ్యాణ్ మాకీమని? ఆ 1 వాళ్ళు వదులుకోవడానికి సిద్ధపడితే చంద్రబాబు నాయుడిని ఒప్పించారా ఈయన? అప్పుడు సాక్షి రాయడం అయితే లింగమనేనని. కానీ నేను టీడీపీ వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే లింగమనేనే ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు, అతనేం తీసుకోడు అన్నటువంటి. మరి ఏం జరుగుతుందో చూడాలి. అంటే వీళ్ళు రాసింది ఒకటి, ఖచ్చితంగా అక్కడ జరిగేది ఒకటి అయితే ఉంటది. అదే అట్లా ఉండకపోవచ్చు. అంటే బేసిక్ గా వీళ్ళ విషయంలో 80% వీళ్ళని నమ్మచ్చు. జ్యోతి 80%, 20% స్పెక్యులేషన్ ఉండొచ్చు. కానీ అది జగన్ మీద ద్వేషం వైపుకి తీసుకెళ్లే ఉద్దేశంతో రాయొచ్చు. కానీ 80% ఫ్యాక్ట్ ఉంటుంది. టీడీపీ వైపు నుంచి చాలా విశ్వసనీయ సమాచారం వీళ్ళకే వస్తుంది ఇద్దరికి. చంద్రబాబు గారి విషయంలో వీళ్ళు రాసే వార్తను నమ్మచ్చండి మనం. జగన్ విషయంలో సాక్షి రాసే వార్త నమ్మచ్చు, చంద్రబాబు విషయంలో ఈ పేపర్లు రాసేది నమ్మచ్చు మనం. సార్ ఒకటి ఓకే, వాళ్ళు రాసింది ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు నేను రావడం, ఈ అంబటి రాంబాబు అరెస్టు, దీని మీద కూడా ఖచ్చితంగా చర్చ జరిగే ఉంటది. ఒక రకంగా వాటికి వైసీపీకి వస్తున్న పాజిటివిటీ కూటమిని కానీ వీళ్ళిద్దరిని కానీ ఏమన్నా భయపెడుతోందా? మీరు ఒకసారి దాన్ని ఏమంటారు, ఆ లై డిటెక్టర్ టెస్ట్ పనికిరాదు, ఆ నార్కో టెస్ట్ ఏదో ఉంటుంది కదా, అది వాళ్ళ కార్యకర్తలకు ఎవరికైనా చేయండి. తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేనకు కానీ. బీజేపీ వాళ్ళు వద్దులేండి, పాపం వాళ్ళు ఇట్లాంటి ఏమి నెత్తినేసుకోరు వాళ్ళు. వీళ్ళిద్దరికి అది ఉంటది కదా. అసలు అంబటి రాంబాబుకి ఎవడొచ్చాడని నిన్న వాళ్ళే కుర్చీలు అడ్డం పెట్టి 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి బిర్యానీ పెట్టి మందు పోసి తీసుకొచ్చారని అలా దాంట్లో సోషల్ మీడియా రాశారు కదా. 9 గంటలని ఒకళ్ళు 6 గంటలు. అవును, దాంట్లోనే ఏం రాశారు, జనం లేకపోయినా అదేదో అడ్డం పెట్టి చేశారట. బ్యారికేడ్లు అడ్డం పెట్టి మనల్ని అందరూ వెళ్తుంటే లేదు నువ్వు ఇటు అని చెప్పి పంపించారట. నిజంగా జనం రాకపోతే తాడేపల్లి నుంచి గుంటూరు రావడం పావు గంటలో రావచ్చు. జగన్ స్పీడ్ మనలాంటి వాళ్ళు అయితే గంట పడుతుంది అనుకోండి, ఆయన ఒక అరగంటలో రావచ్చు. అది వాళ్ళ స్పెషాలిటీ అట్లా ఉంటది. అంటే వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతారనే ధైర్యం అండి వాళ్ళకి. కాబట్టి అదేమీ ఉండకపోవచ్చు వాళ్ళకి. కానీ అత్యవసర భేటీ అంటే ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా భేటీ అవుతున్నారంట కదా సార్ ఇవాళ. అందువల్ల నాకు అనుమానం వచ్చింది. మేబీ ఏమన్నా అగ్రెసివ్ గా ఈ ధర్మ విషయాల్లో నెగిటివ్ గా వెళ్దాం మనం అని ఏమన్నా చెప్తారేమో చూడాలి. అదే ఈ లడ్డు విషయంలోనూ కల్తీనే దీని మీద మాట్లాడతారేమో. అంతే. రైట్ చూద్దాం అసలు నిజంగా ఏం క్లారిటీ ఇస్తారనేది. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య జరిగిన భేటీ వెనక అంతరం ఏంటి అంటే ఈ 3 కోణాలు అయ్యి ఉండొచ్చు. దాని మీద ఏమన్నా ఒక క్లారిటీ ఇస్తారా నిజంగా రాజ్యసభ గురించి కానీ, లేదు నారా లోకేష్ గారి గురించి కానీ, లేదు ఈ సనాతన ధర్మం విషయంలో ఈ కల్తీ నెయ్యికి సంబంధించి కలిసిగట్టుగా ఎదుర్కొనే ఒక ప్రణాళిక ఏమన్నా సిద్ధం చేస్తున్నారా? ఈ ప్రెస్ మీట్ తర్వాత ఒక క్లారిటీ వస్తుంది, వేచి చూద్దాం.